లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవలన దేవుడు మనల్ని సజీవంగా ఉంచి ప్రతిరోజు సురక్షితంగా క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు మన కుటుంబాలన్నిటిని. నిజంగా గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో మన దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటయనను పడి ఉండుటయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే, సంఘంలో ఒకళ్ళు తీర్పు తీర్చుకోకండి, మనందరికీ తీర్పు తీర్చేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి తోటి విశ్వాసి మీద, తోటి సోదరి మీద, సహోదరుడి మీద తీర్పు తీర్చడానికి మనం ఎవరము? తీర్పు తీర్చే పని దేవుడిది కదా. కాబట్టి మీరు తీర్పు తీర్చుకోకండి అని చెబుతూ ఒక మంచి మాట చెప్తూ ఉన్నారు. అతడు నిలుచును, ప్రభువు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు అని చక్కగా చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి నిలబడ్డమైనా పడిపోవడమైనా అతని సొంత యజమానుని పనియే కదా. కాబట్టి మన యజమానుడైన క్రీస్తు మనల్ని నిలబెట్టే గొప్ప శక్తి కలిగిన వాడు అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన మాట కదా. దేవుడు పడగొట్టేవాడు కాదు, కానీ దేవుడు నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనం నిలబడాలని, శరీర సంబంధమైన జీవితంలో కూడా ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని నిలబెడుతూ ఉంటాడు. చాలాసార్లు తెలియక సాతానుడు మనం నిలబడలేమేమో. చాలామంది మారు మనసు వరకు వస్తారు, బాప్తిసం వరకు కూడా వస్తారు, కానీ బాప్తిసం తీసుకుంటే నిలబడలేనేమో అని కొంతమంది అనుకుంటారు. లేకపోతే చెయ్యెత్తేస్తే నేను నడవలేను కదా, ఈ క్రైస్తవ భక్తి అనేది కష్టమైంది కదా అని చాలామంది తెలియకుండానే మనసులో అనుకొని సాతానుడు వాళ్ళని వెనక్కి లాగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుడు మనకి ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు అని లేఖనం తెలియజేస్తుంది. మన దేవుడు ఎప్పుడు కూడా నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదు అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం మనం ఒక్కసారి చూడగలిగితే అక్కడ చాలా చక్కగా మంచి విషయాలు తన ముందున్న శిష్యులతో చెబుతూ పేతురుతో ఒక మాట ఆయన అనడం మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని పేతురుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. పేతురును సాధారణంగా సీమోను పేతురు అంటారు కదా. అంటే సీమోను యొక్క కుమారుడైన పేతురు అని సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. అసలు పేతురు మొదటి పేరుకి అర్థం ఏంటి అంటే రెల్లు అని అర్థం కదా. రెల్లు అంటే గడ్డి పరక లాంటి ఈ సీమోనుకి దేవుడు ఒక మంచి పేరు పెట్టి నువ్వు పేతురువు అని చెప్పడం. పేతురు అంటే బండ అని మనకు తెలుసు. ఆయన పేతురుతో అంటూ ఉన్నాడు, నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను. అంటే నువ్వు సంఘానికి పునాది యేసుక్రీస్తే, అయితే దేవుడు నిన్ను కట్టడానికి ఉపయోగించుకుంటాడు అని పేతురుతో సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన మాట కదా. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నేను అని పేతురుడికి మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురు గురించి ఒకసారి ఆలోచిస్తే పేతురు చాలాసార్లు తొందరపడినట్లుగా, చాలాసార్లు కంగారు పడినట్లుగా, ఏంటేంటో మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు అబద్ధాలు ఆడినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి అది కూడా చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనే 23వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను. అక్కడ చూద్దాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో
చెప్పాడు. ఏమండి ముందేమో చక్కగా నువ్వు క్రీస్తు అని చెప్పాడు. చక్కగా మంచిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారేమో నేను సిలువ వేయబడతాను, నేను సిలువ వేయబడ్డం మీకు మంచిది, సర్వలోకానికి మంచిది అని ఆయన చెబుతూ ఉంటే, మూడవ దినాన్ని తిరిగి లేస్తాను అని చెబుతూ ఉంటే పేతురు అంటూ ఉన్నాడు, అది నీకు దూరమగునుగాక అంటాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఏమంటే అదే అధ్యాయంలో ముందేమో నీవు పేతురు సంఘాన్ని కడతానని చెప్పిన యేసయ్య, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు సాతానా, నా వెనుకకు పొమ్ము అని అందరి ముందు గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి అంటే సాతానుడు పేతురును ఉపయోగించుకొని యేసు ప్రభు సిలువ వేయబడకుండా చేయాలని ప్రయత్నాలు చేయాలని చాలా ఆశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ముందేమో బండ అన్నాడు, తర్వాత ఏమో సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావని అందరి ముందు పేతురును గద్దించినట్టుగా కూడా మనకు తెలుసు. మరి ఇలాంటి పేతురు దేవుడు నిలబెట్టాడా అంటే, ప్రభువు నిలబెట్టుటకు ఒకవేళ చుట్టూ ఉన్న ఆ మనుషులందరూ అనుకుని ఉంటారు, ఏంటి అస్తమాను ఈ పేతురు 12 మంది శిష్యులు కదా, ఈ 12 మంది ఆడ పేతురుని తెప్పిస్తే 11 మంది అనుకుని ఉంటారు, ఏంటి అస్తమాను కంగారు పడిపోతాడు, ఏంటేంటో మాట్లాడేస్తాడు. ఏమన్నా అందరి ముందు అంటే ఒకవేళ అందరూ కూడా గొసగొసలు ఆడుకునే ఉంటారు, ఈ పేతురికి అసలు ఏంటి అసలు చెప్పిన మాట యేసయ్య చెప్తూ ఉంటే ఎవ్వరూ తెగించట్లేదు, కానీ ఇతను అలా మాట్లాడుతున్నాడు, ఏంటి అసలు ఇతను పనికొస్తాడా అన్నట్టుగా ఒకవేళ మాట్లాడుకుని ఉంటారు. మనకు తెలుసు కదా, ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే చాలామంది లోకులు కాకులు ఉన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు కదా, మరి అలాగే అందరూ సణుక్కొని ఉంటారు, విసుక్కొని ఉంటారు. ఏమండి అదే అధ్యాయంలో మనం చూడగలిగితే 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 58వ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా పేతురు గురించిన ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూర్చున్నాడంట. మనకందరికీ తెలుసు బంట్రోతులతో కూర్చున్నాడు. ఏమంటే పేతురు ఇన్ని ప్రశ్నలు అడిగారు, నేను నీకోసం మరణమైపోతానని చెప్పాడు, లేకపోతే నీకు అది దూరమగునుగాక అన్నాడు. కానీ యేసు ప్రభు వారు సిలువ వేయబడేటప్పటికి దగ్గరగా వెంబడించడం మానేసి దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నాడంట. అంటే యేసయ్యకి చాలా దూరంగా ఉండి దీని అంతా మేమవునో చూడాలని తను ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, చాలాసార్లు సిలువ అంటే శ్రమలు కదా, శ్రమలు అనేటప్పటికీ చాలామంది భయపడి యేసు ప్రభు నిజమైన దేవుడని తెలిసి కూడా పేతురుకు తెలుసు, కానీ దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నాడు. పేతురే కాదండి, ఈ రోజున చాలామంది కూడా యేసు ప్రభుకు దగ్గరగా రాలేకపోతూ ఉన్నారు. ఏమండి యేసు ప్రభు నిజమైన దేవుడని తెలిసి కూడా సమాజానికి భయపడి పరిస్థితులకు భయపడి చాలామంది దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నారు తప్ప దగ్గరకు వచ్చి హత్తుకోవడం మనం చూడట్లేదు. ఏమండి ఇన్ని చక్కగా నీళ్ళ మీద నడిచిన పేతురు, లేకపోతే అన్ని విషయాల్లో ముందున్న పేతురు యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి దూరంగా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయమే కదా. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు అన్ని ఫెయిల్యూర్స్గా అనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత బంట్రోతులతో కూర్చున్నాడంటే మనకు అందరికీ తెలుసు. అదే అధ్యాయంలో 69 నుంచి 75 వరకు మనం చూస్తే అక్కడ ఒక చిన్నదొచ్చి నీవును వారిలో ఒకడవు కదా, నేను నిన్ను చూశాను కదా అంటే నేను కాదు అంటాడు. తర్వాత రెండోసారి అడిగితే నేను కాదు అంటాడు. మూడోసారి అడిగితే ఒట్టు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు ఆల్రెడీ చెప్పారు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావని చెప్పారు. కోడి కూసిందంట, వెంటనే పేతురికి అర్థమైంది. మరి అబద్ధాలు ఆడాడు, చాలాసార్లు దూరం నుంచి వెంబడించాడు, చాలాసార్లు తొందరపడిపోయాడు, సిలువ నీకు దురమగుగాక అన్నాడు. ఏమంటే చాలాసార్లు మనం చూస్తే రూపాంతర కొండ మీద కూడా పేతురుని తీసుకుని వెళ్తే అక్కడ కూడా ఏంటేంటో మాట్లాడాడు. ప్రభువా నీకు ఒకటి మందిరం కడతాం, మీకు ఒకటి పర్ణశాల కడతాం, మోషేకు ఒకటి కడతాం, ఏలియాకు ఒకటి కడతాం అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే తొందరపడి ప్రతి విషయంలో తొందరపడినోడు, ప్రతి విషయంలో
భయపడినోడు, సిలువ అంటే భయపడినోడు, ఏమండి యేసు ప్రభుకు సాక్షిగా ఉండాలంటే భయపడినోడు. మనం అనుకుంటామా ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, ఈ వ్యక్తి నిలబడతాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి ప్రభువు యొక్క ప్రభువు నిర్ణయించిన ఆత్మీయ జీవితంలో ఎదుగుతాడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూసేటప్పటికి మనం వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నాం కదా, ప్రభువు అతను నిలువబెట్టుటకు శక్తి కలిగిన వాడు. ఈరోజున మీకు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా, మీకెన్ని ఒకవేళ ఆ భక్తిలో వెనకంజ వేస్తూ ఉన్నారా, ఒక్కొక్కసారి భక్తిగా ఉండగలుగుతున్నారు, ఒక్కొక్కసారి అలాగే ఉండలేకపోతున్నారా. చాలామంది పాపం అలా ఉండలేక మనస్సులో బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. అయ్యో నేను ఎలా ఉండాలనుకున్నాను, ఈరోజు తప్పు చేసేసేనే, ఈరోజు పొరపాటు చేసేసేనే, దేవాలను క్షమించు అని లోతుగా మనస్సులో బాధపడే భక్తులు కూడా లేకపోలేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? సాతానుడు అంటాడు, ఇంకెందుకులే భక్తి చేయడం, నువ్వు అస్తమాను పడిపోతూ ఉన్నావు కదా, నువ్వు అస్తమాను కూడా మీ దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నావు కదా, ఇంకా నువ్వు భక్తిలో నిలబడలేవని చాలామందిని నీరసం చేసినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి పేతురు జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు తప్పటడుగులు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పటడుగులు వేస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటి అంటే, ఆ వ్యక్తి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే చాలాసార్లు మొదలుపెట్టి మళ్ళీ పడిపోతూ ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది భక్తిలో వెనక్కి వెళ్ళిపోతున్నామని బాధపడుతూ కుమిలిపోతూ, అండ్ ఇంకా భక్తి చేయలేనులే, ఇక ఉపవాసం ఉండలేనులే, ఇక పరిశుద్ధంగా జీవించిన నా వల్ల కాదు. నిజమే, మన వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు అతను లేపుటకు, అతను నిలవబెట్టుటకు శక్తి కలిగిన వాడు. అతడు నిలుచును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిలబెట్టే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ మధ్యలో కూడా పేతురు మనసు కూడా ఒకవేళ కృంగిపోయి ఉండొచ్చు, ఒకవేళ చాలా గట్టిగా మాట్లాడుంటాడు, ప్రభా నీకోసం నేను ఏమైనా చేస్తానన్నాడు. అన్నిటికీ ముందుండిన ఈ పేతురు జీవితంలో ఇన్నిసార్లు అబద్ధం ఆడడం, ఒకవేళ తోటి వారి చేత ఒకవేళ వాళ్ళ ధైర్యంగా ఎదురుగుండా అనకపోయినా మనసులో కూడా అనుకునే ఉంటారు, ఇన్ని మాటలు గట్టిగా చెప్పాడు కదా, ప్రగల్భాలు చెప్పాడు కదా, నిలబడతాడా, ఆ దేవుని కోసం వాడబడతాడా అని చాలామంది ఎదురు చూసి ఉండొచ్చు. సాతానుడు కూడా ఎదురు చూసి ఉండొచ్చు. చేపల పట్టే వల వదిలేసి వచ్చేసావు, ఉద్యోగం వదిలేసి వచ్చేసావు, ఆ దేవుడి కోసం అది వదిలేసావు, ఇది వదిలేసావు, నువ్వు నిలబడతావా అన్నట్టుగా ఎద్దేవా చేసి కూడా ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో మనం చూస్తాం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే చాలా చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమంటే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినండి అని. ఏమండి, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఆ ఇంటిలో వాళ్ళందరూ మేడగదిలో కలుసుకొని, ఏమండి ఈ 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థించే వాళ్ళలో కూడా పేతురు ఉన్నాడు. ఏమండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది కదా, నేను చేపలు పడతానని వెళ్ళాడంట, అందరూ వెళ్ళిపోయారంట. మరి ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నవాడు, ఏమండి ఇన్నిసార్లు పడిపోయినవాడు, ఇక్కడ చూడండి పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఏమంటే అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేస్తూ ఉంటే, ఏమండి ఎవ్వరు కూడా నిలబడి చెప్పలేకపోయారు. కానీ పేతురు దేవుని ఆత్మతో నింపబడిన వాడే, పరిశుద్ధాత్మ వారిని నింపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్శక్తి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి పిరికివాడైన ఈ పేతురిని దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎంతమంది గుసగుసలు ఆడుకున్నారో, నువ్వు నిలబడతావా, నువ్వు నిలబడలేవు, చాలామంది ఇతరులను అనకపోయినా మనసులో భయం ఉంటుంది. అలాంటి పేతురు ఇక్కడైతే ధైర్యం చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంది, అతను లేచాడంట. అందరితో కలిసి 11 మందితో కలిసి లేచి నిలబడి, ఎవ్వరూ మాట్లాడట్లేదు కానీ పేతురు ఒక్కడు చాలా చక్కగా మాట్లాడాడు. ఆ రోజున ఏమండి తన యొక్క ప్రసంగానికి, ఒకళ్ళ మొదటి ప్రసంగమేమో, ఆ ప్రసంగానికి 3000 మంది, తర్వాత 5000 మంది
చేర్చబడ్డారు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానాలు ఎప్పుడు కూడా తప్పిపోవు. ఒకవేళ ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా సాతానుడు ఎన్ని ప్రయత్నాలు నీ జీవితంలో జరిగించినా సరే తప్పకుండా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు గనుక ఆ వాగ్దానాన్ని నీ పట్ల నా పట్ల నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ఏమంటే ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇన్ని అబద్ధాలు ఆడాడు, ఏమంటే ఇన్నిసార్లు భక్తి జీవితంలో వెనకంజ వేశాడు, చాలాసార్లు అసలు నిలబడతాడా అని అనుకున్న పేతురు జీవితం ఒకవేళ అంత్య దశ వచ్చేటప్పటికి అతని సిలువ వేస్తూ ఉంటే అన్నాడంట, నేను యేసు ప్రభువు అంత మంచోడిని కాదు, ఆయనలాగా నన్ను సిలువ వేయకండి, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి ఆవిడ దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. పిరికివాడైన పేతురు ఆ ధైర్యం ఎలా వచ్చింది, లేకపోతే ఆ యొక్క సామర్థ్యం ఎలా వచ్చిందని అనుకుంటే ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు, అతడు నిలుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న విశ్వాసులారా, దేవుడు మనల్ని నిలబెట్టే శక్తి కలిగిన వాడు. ఒకవేళ మన కుటుంబాలను ఇంకా బలహీనులు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం అనుకుంటాం, ఇతను భక్తిలో ఎదుగుతాడా, నా బిడ్డ ఆ ప్రభు దగ్గరకు వస్తాడా, లేకపోతే ఆ భక్తి జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతారా, విశ్వాసంలో ఎదుగుతారా అని అనుకుంటూ ఉంటాం. తెలియక మనం అలాగ మనసులో తలంచుకుంటూ భయపడుతూ ఉంటాం. కానీ నిలబెట్టేది పడగొట్టేది దేవుని వశమే కదా. ఏమంటే అతడు నిలుచును, అతడు తప్పకుండా ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి కలిగినవాడు. అంటే పరిస్థితులు ఎలాగున్నా, సాతాను ఎన్ని పన్నాగాలు పనినా, ఒకవేళ ఎంత భయాన్ని, ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ కృంగదీయాలని ప్రయత్నం చేసినా సరే, మనం నమ్మిన దేవుడు, మన సొంత యజమాని అయిన యేసు క్రీస్తు మనం నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడని లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి భయపడకండి, బెంగపడద్దు, ఆందోళన పడద్దు. ఈ భక్తిని కొనసాగించలేను అని అనుకుంటూ ఉన్నాం, మనం కొనసాగించలేం. కానీ ఆ ధైర్యపరిచే ఆత్మతో మనల్ని నింపి తప్పకుండా భక్తి జీవితంలో ఎదగడానికి, సేవ చేయడానికి కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే నిలబెట్టేది ఆయనే. అతడు నిలుచును అని చెప్తున్నాడు. ఈరోజున మనం నిలబడతాం, తప్పకుండా నిలబడతాం. పడిపోవడానికి కాదు కదా దేవుడు మనల్ని రక్షించింది, మనం తప్పకుండా నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, నిలబెట్టడమే కాదు, అతను ఆయన మనలందరినీ కూడా వాడుకొని ఒక మంచి పరికరంగా, ఏమంటే అనేక మందికి ఒక మంచి సాధనంగా దేవుడు చేస్తాడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. మమ్మల్ని నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు నాయన. నీ సామర్థ్యం, మా సామర్థ్యం నీయందే ఉన్నది నాయన. ఎంతమంది భక్తి జీవితంలో అయ్యో నేను సరిగ్గా చేయలేకపోతూ ఉన్నానే, ఒకరోజు బాగుంటే మరొకసారి సరిగ్గా ఉండలేకపోతున్నాననే భయపడుతూ ఉన్నారు. దేవా, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, కొంతమంది మీద రకరకాల అభిప్రాయాలు ఒకవేళ కలిగి ఉన్నారేమో తండ్రి. నాయన, నిలబెట్టడానికి నువ్వు శక్తి కలిగిన వాడని, నాయన ఎలాంటి వారినైనా మార్చగలిగిన దేవుడవని, పిరికి వారిని ధైర్యపరిచే ఆత్మతో నింపి నాయన ఎలాగైతే నువ్వు పేతురును వాడుకున్నావో మమ్మల్ని కూడా నువ్వు అలాగ వాడుకుంటావని ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అండ్ ఫెయిల్యూర్స్ చూసి భయపడిపోకుండా, ఫెయిల్యూర్స్ చూసి వెనక్కి వెళ్ళిపోకుండా దేవాన్ని చిత్తం చేయడానికి మాకందరికీ సహాయం చేయము. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈరోజు ప్రయాణాలు ఎంతమంది పెట్టుకున్నారో, పనుల మీద వెళుతున్నారో ప్రతి పనిని యేసు నామంలో సఫలం చేయండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో, నేను అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం. మీద మీ గాయపడిన హస్తాన్ని బిడ్డ మీద చాపండి, సంపూర్ణమైన విడుదల దయచేయము. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో దేవా, వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి నాయన జీవితంలో మంచి భవిష్యత్తు వారికి అందరికీ దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా మీరు దీవించుము తండ్రి. ఆప్తులను పోగొట్టుకుని బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరే ఆదరించుము, బలపరచుము. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా చక్కగా ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని
మీరు వింటూ ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి మేము కూడా సంతోషపడుతూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కదా, కామెంట్ పెట్టండి, మేము దీవించబడ్డాము అని. తప్పకుండా మేము కూడా సంతోషిస్తాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే వల్ల రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.